నరేంద్ర మోడీ గారికి 272 బెంచ్ మార్క్ సీట్స్ రాలేదు. మన ఆంధ్రప్రదేశ్ ఎలియన్స్ నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి చాలా ఉపయోగపడింది. బహుశా మన ఆంధ్రప్రదేశ్ ఎలియన్స్ తోడవకపోతే ఆయనకి చాలా టఫ్ ఫైట్ అయ్యేదేమో. ఈ వీడియోలో మనం ఆయన పొలిటికల్ జర్నీని ఎలా స్టార్ట్ చేశారు, ఎలా సీఎం అయ్యారు, ఎలా భారతదేశానికి ప్రధానమంత్రిగా అయ్యారు, ఎలా 2024లో ఇంత టఫ్ ఫైట్లో ఆయన గెలిచారో అనేవి మాట్లాడుకుందాం. అది క్లియర్గా తెలుసుకుందామంటే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వాయిస్ ఆఫ్ ఫ్యాక్ట్స్కి స్వాగతం. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. గంట ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నాలాంటి కొత్త యూట్యూబర్స్కి ఎంకరేజ్మెంట్గా నిలబడి. మన నరేంద్ర మోడీ గారి జీవిత కథ గుజరాత్లో ఉన్న బాద్నగర్ అనే ఊర్లో మొదలైంది. అక్కడ 1950లో సెప్టెంబర్ 17వ తారీఖున దామోదర్ దాస్ మరియు హీరాబీ మోడీ గారికి జన్మించారు. తన తండ్రి దామోదర్ దాస్ మోడీకి లోకల్ రైల్వే స్టేషన్లో ఒక టీ స్టాల్ ఉండేది. అదే టీ స్టాల్లో తన తండ్రికి సాయంగా మన మోడీ గారు కూడా సహాయపడేవారు. ఇలా ఉన్న మన మోడీ గారికి చిన్నతనంలోనే ఆర్ఎస్ఎస్ ప్రచారకుడు అయిన లక్ష్మణ్ రావు ఇనందర్ అనే ఆయన పరిచయం అయ్యారు. ఆర్ఎస్ఎస్లో చాలా యాక్టివ్ మెంబర్ మన మోడీ గారు. ఇలా కొనసాగుతుండగా 1978లో మన మోడీ గారు ఆర్ఎస్ఎస్కి పూర్తి ప్రచారకుడుగా పూర్తి స్థాయిలో ఆయన ఎంపికయ్యారు. 1995లో ఆర్ఎస్ఎస్ నుండి బీజేపీకి ఎంపిక ఇవ్వబడ్డారు. 2001లో గుజరాత్ సీఎం అయిన కేశుభాయ్ పటేల్ గారి ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. అదే సమయంలో బీజేపీ గవర్నమెంట్ పైన కరప్షన్ ఆరోపణలు, అడ్మినిస్ట్రేటివ్ ఆరోపణల వల్ల కొన్ని సీట్లు కోల్పోవడం మొదలైంది. అప్పుడే మన మోడీ గారి ప్రామిసింగ్ ఫ్యాక్టర్ వల్ల 2001లో సీఎం పటేల్ గారి స్థానాన్ని ఈయన రీప్లేస్ చేశారు. ఎన్నో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ద్వారా టాటా నానో అండ్ గుజరాత్ కాన్క్లేవ్ లాంటి సమ్మిట్స్ పెట్టి గుజరాత్ డెవలప్మెంట్ని స్టాండర్డ్ చేశారు. ఇలా నరేంద్ర మోడీ గారు గుజరాత్ డెవలప్మెంట్కి కారణం అవ్వడం వల్ల, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించడం వల్ల, ఎంతో పాపులారిటీని సంపాదించడం వల్ల ఈయన ఏకగ్రీవంగా పిఎం క్యాండిడేట్గా ఎంపికైపడ్డారు. ఈవెన్ కొంతమంది పిఎం మోడీ గారు కనుక క్యాండిడేట్ కాకపోతే వాళ్ళు అసలు బీజేపీలోనే ఉండమని ఫైట్ చేశారు. సో వితౌట్ ఎ కాంపిటీషన్ మన మోడీ గారు పిఎం క్యాండిడేట్గా ఎంపికవబడ్డారు. మోడీ గారి క్యాంపెయినింగ్కి ఏకంగా 50 బిలియన్ల ఖర్చు అవసరమైంది. ఈవెన్ చాలా పెద్ద పెద్ద ఫినాన్షియల్ సంస్థలు వారికి సపోర్ట్ చేశాయి. ఆయన క్యాంపెయిన్లో మెయిన్గా కాంగ్రెస్ క్రైమ్స్ గురించి, ఇండియాలో ఉన్న కరప్షన్ గురించి ఫోకస్ చేస్తూ క్యాంపెయినింగ్ ఎక్కువ చేశారు. దానివల్ల ఆయనకి ఎటువంటి రాని పాపులారిటీ ఆయన సంపాదించుకోగలిగారు. ఇలా మోడీ గారి పాపులారిటీతో, మోడీ గారి వన్ అండ్ ఓన్లీ కష్టంతో ఆయన ఏకంగా 31% ఓట్ షేర్ని మన భారతదేశంలో సంపాదించగలిగారు. 1984 నుండి 2014 వరకు ఏ పార్టీకి లేని విధంగా మోడీ గారు 282 లోక్సభ స్థానాలను సంపాదించగలిగారు. అండ్ 26 మే 2014 ఆయన మన భారతదేశపు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా మిగతాదంతా రెస్ట్ ఇన్ హిస్టరీ. ఆయన ఎలాంటి పాలసీస్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఎలాంటి టఫ్ ఫైట్ని ఎదుర్కొన్నారు, ఎటువంటి నెగిటివిటీ నుండి ఎలా బయటకు వచ్చారని తెలుసుకునే ముందు నరేంద్ర మోడీ గారి మీద మీ ఒపీనియన్ని, ఆయన గవర్నెన్స్ పైన మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. అండ్ ఎస్, మన మెయిన్ టాపిక్కి మన మోడీ గారు ఎలాంటి ఇష్యూస్ని ఫేస్ చేశారు, ఎలా ఎదుర్కొన్నారు, మళ్ళీ 2024లో ఎలా గెలిచారు అనేది చూద్దాం. మోడీ గవర్నమెంట్ కొత్త ఎకనామిక్ పాలసీస్ని ఇంట్రడ్యూస్ చేసింది. మెయిన్గా కంపెనీస్ని ప్రైవేటీకరణం చేయడం, లిబరలైజ్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే స్టేట్స్కి ఎకనామికల్ యాక్టివిటీస్ పైన హక్కులు తగ్గించే విధంగా స్టార్ట్ చేసింది. సో ఇలా చాలా ఇండస్ట్రీస్లోకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకుని వచ్చింది. లేబర్ లాస్ చాలా స్ట్రిక్ట్ చేసింది. దీనివల్ల 2015లో చాలా 11 కంపెనీల వరకు ర్యాలీ చేయడం, ధర్నాలు చేయడం స్టార్ట్ చేశాయి. అందులో ఒక కంపెనీ బీజేపీ అఫిలియేటెడ్ అయిన కంపెనీ కూడా ఉంది. ఈ సమయంలో ఫినాన్షియల్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు అందరికీ ప్రామిస్ చేశారు అన్ని తొందరలోనే సర్దుకుంటాయి. కానీ అనూహ్యంగా మన మోడీ సర్కార్ ప్లాన్ వర్కౌట్ అయ్యి మన దేశ జీడిపి 7.5% పెరిగింది. అప్పుడు ప్రపంచంలోనే మన భారతదేశం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా స్టాండర్డ్ అయ్యింది. అండ్ అదే టైంలో చాలా మంది తిట్టుకునే జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేయబడింది. జిఎస్టీ అనేది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ విధించే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన కాంప్రహెన్సివ్ ట్యాక్సింగ్ సిస్టమ్. దాని తర్వాత అందరికీ తెలిసిందే ఒక హిస్టారిక్ మూవ్, 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు తొలగించడం, అదే డిమానిటైజేషన్. దీనివల్ల ఫేక్ కరెన్సీని, బ్లాక్ మనీని అరికడదామని చెప్పేసి మోడీ సర్కార్ ఆలోచించింది. బట్ దురదృష్టం సాతు ఇది పెద్ద అన్సక్సెస్ఫుల్ ప్లాన్గా మిగిలిపోయింది. కానీ ఫారిన్ మీడియా మాత్రం మోడీ తీసుకున్న బోల్డ్ మూవ్ని
ఎప్పుడు ప్రైజ్ చేస్తూనే ఉంది. కానీ తర్వాత మోడీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన దీన్ దయాల్ యోజన కానీ, యాక్ట్ ఈస్ట్ పాలసీ కానీ, పిఎం ఉజ్వాల్ యోజన కానీ, ఈస్ట్ ఏషియా పాలసీ కానీ, ఫారెన్ రిలేషన్స్ కానీ, ఐటీ పాలసీస్ కానీ, అండ్ మెయిన్గా విత్ లో ఇన్ఫ్లేషన్ రేట్తో మన ఇండియాని థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మన ఇండియాని నిలబెట్టారు. అదే జోరులో మన మోడీ సర్కార్ 2019లో కూడా క్లీన్ స్వీప్ చూస్తూ ఉండగానే 2024 ఎలక్షన్స్ వచ్చేసాయి. ఈ ఎలక్షన్స్కి మొత్తం భారతదేశంలో 70% మంది జనాభా ఓటు వినియోగించుకోవడానికి రెడీ అయ్యారు. అండ్ అత్యధికమైన మహిళా ఓటింగ్ కూడా చాలా ఉంది. ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అండ్ ఒడిశా ఈ 4 రాష్ట్రాలు ఒకేసారి జనరల్ ఎలక్షన్స్లో పాల్గొన్నాయి. ఇది ఎప్పుడు లేని విధంగా 1951-52 జనరల్ ఎలక్షన్స్ తర్వాత జరిగే అతిపెద్ద ఎలక్షన్స్. మన మోడీ గారు 2 సార్లు గెలిచి 3వసారి హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయ్యారు. ఇంకొక పక్కన ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకంతో రాహుల్ గాంధీ కాంగ్రెస్ తరఫున రెడీ అయ్యారు. గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే 272 సీట్లు కావాలి. కానీ బీజేపీకి కేవలం 240 సీట్స్ మాత్రమే వచ్చాయి. బీజేపీకి ఎన్నడూ చూడని ఎదురుదెబ్బ తగిలింది. మరొక పక్కన కాంగ్రెస్కి 99 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే అలయన్స్తో చేరి కాంగ్రెస్కి మొత్తం 234 సీట్లు సంపాదించుకుంది. 272 మార్క్ని బీజేపీ కొట్టలేకపోయింది. అప్పుడే బీజేపీకి అలయన్స్ తోడైంది. మోడీని మరోసారి పీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి అలయన్స్ తోడైంది. మోడీ అలయన్స్ వల్ల 293 సీట్లను గెలుచుకోగలిగారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుండి టీడీపీ అండ్ జనసేన సపోర్ట్ చాలా క్రూషియల్గా మారింది మన మోడీ గారికి. మోడీ గారికి మన పాలిటిక్స్ కానీ, మన ఎలక్షన్స్ కానీ చాలా కీలకమయ్యాయి. చూడాలి ఎప్పుడు సౌత్ని పక్కన పెట్టేస్తారు మన మోడీ గారు అనే విమర్శలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడాలి మన సౌత్కి కానీ, మన ఆంధ్రప్రదేశ్కి కానీ, మన తెలంగాణకి కానీ, మన తెలుగు స్టేట్స్కి కానీ ఎటువంటి సపోర్ట్ని ఇవ్వబోతున్నారు, ఎటువంటి సక్సెస్ని తీసుకురాగలుగుతున్నారు అనేది మనం ఇప్పుడు వేచి ఉండాలి. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వస్తానని మీ పవన్ ప్రామిస్ చేస్తున్నాడు ఫ్రమ్ వాయిస్ ఆఫ్ ఫ్యాక్ట్స్. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता का अक्षुण्ण रखूंगा। मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा।